సోహెల్ని ఆఫ్ స్క్రీన్ చూస్తుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అలాంటి లక్షణాలతో రూపొందించిన క్యారెక్టర్లా అనిపిస్తుంది బుట్కట్ బాలరాజు. ఇతను సర్పంచ్ అవుతాడో లేదో తెలియదు కానీ ఎంటర్టైనర్ మాత్రం తప్పకుండా అవుతాడు అనిపిస్తుంది. ఇప్పుడు టీం మనతో ఉంది. హాయ్ సోహెల్. హాయ్ మేఘలేక. హాయ్ అండి. కొంచెం సీరియస్గా ఉన్నారు డైరెక్టర్ గారు, అంతేనా? ఏదో టెన్షన్స్ ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. చాలా కాలం ఇండస్ట్రీలో కో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రావెల్ అయ్యారు కదా. అవునండి. ఎలా అనిపిస్తుంది? మీ సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ని ఆకట్టుకోలేదు. సెకండ్ మూవీకి అయితే మంచి బజ్ వచ్చింది, బాలరాజ్ సపోర్ట్ వచ్చింది, బిగ్ బాస్ అన్ని సీజన్స్ వాళ్ళ సపోర్ట్ దొరికింది, ప్రమోషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. ఎలా ఉంది శ్రీకుమార్ గారు? యా గుడ్ సార్, మొత్తం కూల్గా జరుగుతుంది, టెన్షన్ అనేది ఏం లేదు. అంటే ప్రతి డైరెక్టర్కి మూవీ రిలీజ్ అవుతుందంటే ఉండే టెన్షన్ ఉంటుంది డెఫినెట్లీగా. దీనివల్ల వచ్చిన టెన్షన్స్ ఏం కాదుగా. తనతోటైతే ఎప్పుడు అలాంటి టెన్షన్ లేదండి. నన్ను దగ్గరికి ఇస్తారా నా వల్ల టెన్షన్ కాదన్నా, సంబంధం లేని విషయాల్లోనే వెళ్ళి ఇరుక్కునే నీకు అసలు ఎవరైనా ఇరికించాల్సిన అవసరం ఉందా? ఇదేదో ఎక్కడో కొడుతుంది తేడా, ఏదో తేడా కొడుతుంది. సో సోహెల్కి ఉన్న ప్యాషన్ లెవెల్స్ మాకు తెలుసు. అంటే తను బిగ్ బాస్ హౌస్లో తను ఆఫ్ స్క్రీన్ చూసినప్పుడు ఫస్ట్ అండర్ డాగ్గా వెళ్ళాడు, అన్ని వారాలు ఉంటాడని కానీ ఆ ప్లేస్కి వెళ్తాడని కానీ ఊహించలా. కానీ అక్కడున్న పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకొని విన్నర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కూడా అది. అంటే ప్యాషన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో రిజల్ట్స్ అనేది అటు ఇటు అయినా తనకుండే ప్యాషన్ లెవెల్స్ మాకు తెలుసు. సినిమా బై సినిమా ఒక ప్యాషన్తో కనిపిస్తూ ఉంటాడు. బూట్కట్ బాలరాజు మాత్రం సర్పంచ్ అయినా ఓపోయినా ఎంటర్టైనర్ మాత్రం అవుతాడు 100%. సో ఆ వైబ్ కనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్లో రైటింగ్కి ఫస్ట్ పార్ట్ ఇవ్వాలన్న, బెస్ట్ రైటింగ్. సో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. రామ్ ప్రసాద్ అండ్ రాకేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పుడు ఫ్రెండ్. వాడు యూట్యూబ్లో చిన్న చిన్న డైలాగ్స్ రాసేటోడు అన్న. వాడు ఏంటంటే మంచి మంచి డైలాగులు యూట్యూబ్లోకి ఇచ్చేస్తున్నాడు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అని. నేను అన్నా, అరే ఇంత టాలెంటెడ్ వాడివి, ఓకే చూపించినావు యూట్యూబ్ ద్వారా, నువ్వు ఇన్ని చూపించినావు కదా, నేను అన్నీ చూసినాను ఈ వర్క్స్. సో ఒక్కసారి రారా హైదరాబాద్కి అని చెప్పేసి అప్పుడు కోనేటి సార్కి ఉందో మన బెక్కే వేణుగోపాల్ సార్కి ఇద్దరికి పరిచయం చేయగానే, బెక్కే వేణుగోపాల్ సార్ ఒకటి ఏంటంటే టాలెంట్ వాళ్ళని తొందర క్యాచ్ చేసుకుంటాడు, ఫస్ట్ క్యాచ్ చేస్తారు. సో అట్లా అరే వాడిని పట్టుకో, వాడిని వదిలిపెట్టకు, వాడు ఫుల్ టాలెంటెడ్ ఆడు అది అని చెప్పేసి అంటే వాడిని బుజ్జగించి వాడిని, అరే వాడేమో గోదావరికల్లో ఉండేటోడు ఊర్లో, ఆడు హైదరాబాద్కి వచ్చి ఉండురా కొంచెం ఇదంతా రాయరంటే, నా వల్ల కాదు ఇక హైదరాబాద్ వచ్చి ఉండు అవన్నీ మన వల్ల కాదురా బాయ్, సింగరేన్ జాబ్ చేసినామా, రాత్రి వచ్చినామా, తిన్నామా, వన్నామా అనేటట్టు ఉండాలరా అంటాడు. అరే రారా బాబు నీ టాలెంట్ ఉంది రారా బాయ్ అని గుంజుకొచ్చి మరీ రాయిపించుకున్నాం వానితోని. సో బెస్ట్ డిస్కవరీ, బెస్ట్, చాలా బాగా రాసి. అండ్ రామ్ ప్రసాద్ జబర్దస్త్ తెలుసు. రామ్ ప్రసాద్ గురించి అన్న, రామ్ ప్రసాద్ యాక్చువల్లీ మనకి తెలియని రామ్ ప్రసాద్ ఇలా పరిచయం అవుతాడు. ఎట్లా అంటే మనోడు ఎప్పుడు ఆటో పంచులు, ఈ కామెడీలు అవి ఇవి అనుకుంటారు, బట్ ఈ సినిమాలో ఒక ఎమోషనల్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. ఒక పటేలమ్మ ఇంద్రజ గారికి అండ్ బాలరాజుకి, అండ్ లైక్ బాలరాజుకి అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్కి. సో ఈ క్యారెక్టర్స్ని ఏదైతే రాజు కనకాల గారిది ఇది, సో ఇవన్నీ ఎమోషనల్గా రాసేది మొత్తం రామ్ ప్రసాదే. రామ్ ప్రసాద్ దగ్గర ఇట్లాంటి టాలెంట్ కూడా ఉందా అంటే కొత్త పర్సెప్షన్ మనకి ఓపెన్ అయిద్దాం. డెఫినెట్లీ అండి. రామ్ ప్రసాద్, మేము యాక్చువల్గా రామ్ ప్రసాద్ని పిలిచింది ఫస్ట్ ఆటో పంచులు ఇలా కొంచెం సెటారికల్గా ఉండాలి డైలాగులు అన్నట్టుగా పిలిపించడం జరిగింది. సో రాను ఒక సీనులో వచ్చిన ఎమోషనల్ డ్రామా ఉంటుంది, ఆ ఎమోషనల్ డైలాగులు రాయాలి సార్. నేను రాస్తా సార్ అన్నాడు. తను వెంటనే వితిన్ ఒక 5-10 మినిట్స్లోనే ఆ డైలాగు, ఒక సీన్కు సంబంధించిన డైలాగులు ఇవ్వడం, అక్కడి నుంచి కంటిన్యూగా తనతోటే రాపియడం జరిగింది. ఇక రాకేష్ అయితే ఏంటంటే మాకు స్లాంగ్కు బాగా ఉపయోగపడ్డాడు. ఇది పక్క తెలంగాణ స్లాంగ్లో జరుగుతుంటుంది కాబట్టి ఆ స్లాంగ్ బాగా ఉపయోగపడ్డాడు రాకేష్ కూడా. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సార్, ఎప్పుడైనా ఫస్ట్ వచ్చాడంటే వచ్చాడు రా, నా కడుపులోంచి ఫస్ట్ వచ్చాడు అంటే మదర్ దగ్గర అంటే మదర్కు ఉండే పాజిటివిటీని ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఏదో టైంలో ఫస్ట్ వచ్చాడు కదా, ఏదో ఒకటి ఫస్ట్ వచ్చాడు కదా. సో అంటే చాలా కొత్తగా అనిపించింది మీరు ప్రజెంట్ చేసిన తీరు, ఆ డైలాగ్ ప్రజెంట్ చేసిన తీరు. ఫన్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రేమ, రెండు బ్యాలెన్స్ అయినాయి ఆ డైలాగ్లో. అంటే మేము అనుకున్న కంటెంట్స్కి న్యాయం చేశారు సార్. యాజ్ ఎ డైలాగులుగా నేను అనుకున్న డైలాగులు నాకు ఎలా కావాలో అలా స్క్రిప్ట్ వైజ్గా నాకు రాసియడం జరిగింది వాళ్ళిద్దరు. ఏమన్నా జాతిరత్నాల ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా వీళ్ళ మీద? లేదు సార్, అలాంటిది ఏమి ఉండదండి. అలాంటిది కుర్రాళ్ళు కొంచెం ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఒక్కొక్క జానర్, ఇప్పుడు
ప్రతి ఒక్కటి జాతిరత్నాలు, ప్రతి ఒక్కటి డీజేటీలు ఈజ్ సపరేట్ అండ్ జాతిరత్నాలు ఈజ్ సపరేట్. బూట్కడ్ బాలరాజు ఈజ్ సపరేట్. బూట్కడ్ బాలరాజు కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు మీరు జాతిరత్నాలు అండ్ ఇది మీరు డీజేటీలు తీసుకున్నట్లయితే హైదరాబాదీ తెలంగాణ లాంగ్వేజ్లో ఒక హైదరాబాదీ లోకల్ అట్లా ఇది ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బూట్కడ్ బాలరాజు కంప్లీట్ గోదావరిఖని, కరీంనగర్, జగిత్యాల, సుల్తానాబాదు, పెద్దపల్లి ఏరియాలో జరిగే ఏదైతే ఉంటుందో లోకల్ ఏరియాస్లో లాంగ్వేజ్ కానీ వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక డైలాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తులు లేకపోయినా దోస్తులేమో ఆస్తులు చెప్పేది బతికేతులం సార్, గులాబీ చెట్టుకి గులాబీ పుత్తది సార్, జిలేబీ కాదు. సో ఇట్లాంటి ఫన్గా ఊరికే అట్లా దోస్తులతో మాట్లాడుకునేలాగా. బట్ ఇదేంటంటే బేసిక్గా పక్క ఊరు తెలంగాణ లాంగ్వేజ్. మోటార్ సైకిల్కి స్టాండ్ థీమ్ అని చెప్పడం కూడా చాలా గొప్ప పనిలా ఫీల్ అయ్యే బాలరాజు మాకు నచ్చాయి. అట్లా ఫీల్ అయిపోతాడు ఆయన క్యారెక్టర్ అట్లాంటిది. అది ఊరికి ఒక్క మంచి, అది కూడా మంచి పని, ఊరికి ఒక్క మంచి పని అది గుర్తు పెట్టుకొని అది గొప్ప పనిలాగా ఎలివేట్ చేసి చెప్తున్నాడు చూడు, అది మీ క్యారెక్టరైజేషన్. అలాగే ఉంటుంది సినిమా మొత్తం. ఓకే, అంటే తెలియకుండానే గమ్మత్ ఉంటుంది అన్న క్యారెక్టరైజేషన్. బాగుంది. అంటే ఆ క్యారెక్టరైజేషన్లో ఒక న్యూ ఎసెన్స్ కనిపించింది. అంటే ఎక్కడో రిలేటబిలిటీగా ఉంది క్యారెక్టర్స్. మీ పాత్ర ఏంటండి? ఏం చేస్తారు బాలరాజుతో మీరు? బాలరాజు మీతో ఏం చేస్తాడు? హీరోయిన్గా చేసిందండి మళ్ళీ ప్రామిస్ అన్న అమ్మతోడు. హీరోయిన్గా చేయటంతో పాటు హీరోయిన్ పాత్ర ఏం చేస్తుంది అని? మహాలక్ష్మి క్యారెక్టర్ అండి. మహాలక్ష్మి క్యారెక్టర్ అండి. షీఈ్ ఏం చేస్తుంది అంటే షీఈ్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్. అంటే డ్రైవింగ్ ఎప్పుడు చేసినావు? అంటే రామ్ ప్రసాద్ ఎఫెక్ట్ లేండి, మీరేం సీరియస్ పర్లేదు, నాకు అలవాటు. యా, సో అంటే ఎంత కొత్తగా కనిపించబోతుంది మీ క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్తో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ ఎషన్స్ మొత్తం పక్క క్యారెక్టర్ మీద పడిపోతూ ఉంటుంది. అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు చాలా నో అంబిషియస్ పీపుల్, చాలా సరదాగా జోవియల్గా ఉంటారు కదా. మీ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి మధ్య సీన్స్లో ఎక్కడో చోట బ్యాలెన్స్ కుదరాలి, లేకపోతే వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. డామినేషన్ ఎప్పుడు అవుతుందంటే నేను వాళ్ళలా ఉంటే ఐ థింక్ డామినేషన్ అన్న పర్స్పెక్టివ్ వస్తుంది. బట్ దెన్ మహాలక్ష్మి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. తనకి షీ హ్యాస్ హర్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిలిం. సో మేము డామినేట్ చేసుకునే సీన్స్ ఏం లేవు మా అందరికి. కాంప్లిమెంట్ చేసుకునే సీన్స్ నేను బాలాజీని కాంప్లిమెంట్ చేసుకోవడం, తను నన్ను కాంప్లిమెంట్ చేసుకోవడం. సో అలా ఉంటాయి క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్కి పూర్తి కాంట్రాస్ట్గా ఉంటారు. ఎస్, పూర్తిగా. ఓకే, కంప్లీట్లీ ఆపోజిట్. సో అక్కడ సిల్లీ అయితే ఇక్కడ మెచ్యూర్డ్, అలా బ్యాలెన్స్ కుదిరింది స్టోరీలో. ఎస్, బీమ్స్ ఒక బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలన్న. ఎందుకంటే ఇప్పుడు తను ఇస్తున్న మ్యూజిక్ కానీ, తను కొన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్ కూడా తన మ్యూజిక్ వల్ల చాలా టాప్ ఎండ్లోకి వస్తున్నాయి. సాంగ్స్ కూడా రాజు బాలరాజు సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా రీల్స్ కనిపిస్తున్నాయి, చాలా సోషల్ మీడియాలో. ఆ టైటిల్ సాంగ్ బాగా కుదిరినట్టు అనిపించింది. అవునండి, అవును. సో ఆ క్యారెక్టర్ ఎలివేషన్స్కి అది ఎంత బాగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఆ సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అండి, బీమ్స్ ఫస్ట్ డే తనతో మీట్ అయిన రోజు డిస్కషన్ చేస్తూ సిచ్యువేషన్ చెప్పడం జరిగింది ఆ సాంగ్కి. వితిన్ ఒక బీమ్స్కి ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయి సిచ్యువేషన్ విని ట్యూన్ చేసుకొని వచ్చి పంపించడాలు ఇలా చేయడండి. తను వెంటనే వితిన్ సెకండ్స్లోనే మనం చెప్తుంటాం, సిచ్యువేషన్ చెప్తుంటే హమ్ చేస్తూ ఉంటాడు. వెంటనే అంటుంటాను ఇదేదో బాగుంది బీమ్స్, ఒకసారి మళ్ళీ అది ఒకసారి హమ్ చేయవా అని చెప్పని వెంటనే హమ్ చేయడేసాడు. వెంటనే ఫిక్స్ చేసాము ఆ సాంగ్ అని. సో అది ఆన్ స్క్రీన్ మీద కూడా ఆ సాంగ్ ఈరోజు జనాల్లో కూడా ఎక్కువ శాతం రీల్స్, మీరు అన్నట్టుగా వాస్తవం అది. రీల్స్ చాలా చిన్న పిల్లలు కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు దాన్ని. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ అంటే ఏం చెప్తారు? చెప్పను, మాకు సర్పంచ్ అనేది ఒకటి కనిపించింది. రైట్, మాట అంటే మాట మీద నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక క్యారెక్టర్కి, ఓ చిల్లర అల్లరి తిరిగే ఒక క్యారెక్టర్కి మధ్య జరిగే కథనే ఇది. సో ఒక చిన్న సైజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. ఏప్రిల్ 1 విడుదల కనిపిస్తుంది. ఎవడేమో శోభన గారిలా ఉంది క్యారెక్టర్, మనోడేమో దివాకరం లా ఉన్నాడు. ఈడు ఎట్లాంటి అంటే ఈడు మాట అనేది పట్టించుకోడు. ఈడు అదే సార్, దివాకరం కూడా మాట అనేది పట్టించుకోడు, ఆ క్షణం గడిపేస్తుంది అంతే. ఈడు అట్లాంటి క్యారెక్టర్ ఈడు. అది ఏంటంటే బేసికల్ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఐ జస్ట్ వాంట్ టు రివీల్ దట్. ఒక డైలాగ్ ఉంటుంది అన్న, మా తాత కూడా నేను మాట ఇచ్చిన 10th క్లాస్లో పాస్ అవుతా అని, మా నాన్న కూడా పాస్ అవుతా అని మాట ఇచ్చిన. ఆయన అవలే మా తాతకు మా తాత నాకు మాట ఇచ్చిండు, నేను లగ్గమయ్యే వరకు ఉంటా అని. ఉన్నాడా? పాయే తాత పాయే మాట పాయే. ఓకే, సో అట్లా ఈ క్యారెక్టర్ అట్లా ఎంత ఎంజాయ్ చేస్తారు? మంచిగా అనిపించింది అన్న. అంటే నా ఓన్గా నేను ఓన్ చేసుకున్న డైలాగ్. మీకు బాడీ లాంగ్వేజ్లో కూడా. సో
కట్కి షార్ట్ రెడీకి మధ్యలో కూడా ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది. అసలు కష్టపడలేదు. ఆ మ్యాజిక్ జరిగింది కాబట్టే ఈరోజు ప్రొడ్యూసర్ కూడా అయ్యాడండి సినిమా. అవును. ఎందుకని బెక్క వేణుగోపాల్ గారు స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్, మధ్యలో పాషా ఎంటర్ అవడం జరిగింది? అంటే లేదు, ఫస్ట్ పాషా గారు అండ్ బెక్కే వేణుగోపాల్ గారు స్టార్ట్ చేశారు. సో అల్లూరి అనే సినిమా చేసిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేది చిన్న విషయం కాదు, ఆయన సిచ్యువేషన్ ఆ టైంలో అలాంటిది ఒక సిచ్యువేషన్ ఏర్పడింది ఫైనాన్షియల్లీ కొంచెం ఇది. సో అప్పుడు బెక్కే వేణుగోపాల్ గారు కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దాం, ఒక 4 months అట్లా గ్యాప్ తీసుకుందాం, ఇంట్లోకి వెళ్ళి బయటపడాలి నేను అంటే, సార్ 4 months అనేది లైక్ ఇట్స్ టూ లాంగ్, సో ఎట్లా అనేది పాషాబాయ్ ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నాడు. ఆ లోపు పాషాబాయ్ అమౌంట్ పెట్టాడు, మెయిన్ ప్రొడ్యూసర్ ఆయన్నే ఇప్పుడు. సో ఆయన ఏంటంటే చాలా కష్టపడి లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆయన దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఏం లేవు, ప్యాషన్తోనే వచ్చిండు. ఏదైనా బిగ్ బాస్లో నన్ను చూసిండు, ఇష్టపడ్డాడు, అరే మంచోడు కుర్రాడు అది అని చెప్పి ఏదో అనుకున్నాడు అంటే బయటకు వచ్చి నాకు బుల్లెట్ మీద వచ్చేటోడు. నేను అనుకునేటోడు ఈయనేం ప్రొడ్యూస్ చేస్తాడు అని. నువ్వు అంటారు కదా డోంట్ జడ్జ్ బుక్స్ బై కవర్ అని చెప్పేసి అంటారు కదా, అట్లా ఆయన డైరెక్ట్గా అరే లేదు నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి స్టార్టెడ్ ద మూవీ. అట్లా ఓపెనింగ్ జరిగింది అంత బాగా. డ్యూ టు సమ్ రీజన్స్ బెక్కెమ్ గారు కొంచెం బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను మా డాడీ రిటైర్మెంట్ పైసలు అండ్ నేను సంపాదించిన పైసలు, సినిమాల్లో సంపాదించిన పైసలతోని ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. కొనుక్కున్నాం అనే లోపు ఈ టెన్షన్ వచ్చేసింది, పైసలు కావాలి. పాషాబాయ్ ఏమన్నాడంటే అరే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ సార్ చూస్తారనుకున్నా కదా, సో ఇప్పుడు నాకు అది కుదరట్లేదు, నాకు ముందు చెప్పిన అయిపోయేది అది అని ఆయన అన్నారు. నాకు కూడా టైం పడుతుంది. ఇట్లా కాదు పని చేద్దాం పాషాబాయ్, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేది. నేను పడుకుంటాను ఒక దగ్గర, ఆ ముంగటనే బీరువా ఉంటుంది, ఆ బీరువర 43 లక్షలు ఉన్నాయన్న. అట్లా నాకు సడన్గా మైండ్లో తట్టింది. సరే నేను మా అయ్య దగ్గర పోయినా, మా అయ్య దగ్గర పోయి డాడీ బాబా ఐసా ఫిలింకు లాగాతామా, ఇట్లా పైసలు దీనికి పెడతా, పైసలు దీనికి నీ ఇష్టం రా, నీ ఇప్పుడు నువ్వే మమ్మల్ని చూసుకుంటున్నావు, నువ్వే అన్నీ ఇది చేస్తున్నావు, నీ ఇష్టం, నీకు తెలుసు ప్లానింగ్ ఏందో. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ వదిలేసేమన్నా, లేదు ఒకరోజు పేరు వస్తుంది అన్నావు, పేరు సంపాదించుకున్నావు. ఇప్పుడు కూడా నేను అదే బిలీవ్ చేస్తా, సినిమాకి పెట్టు హిట్ అవుతుంది, నీకు నమ్మకం ఉంది సినిమా మీద అంటే ఉంది అన్న, పెట్టేసుకో ఏం కాదు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయి, మళ్ళీ సంపాదించుకో, అందులో ఏమున్నదిరా మళ్ళీ సంపాదిద్దాం అని అన్నాడు. అది మా డాడీ చెప్పిండు అట్లా సపోర్ట్. ఎందుకంటే వెనక్కలాగే అంటే ఏమవుతుందో మనం అప్పటి వరకు సేవ్ చేసుకున్న పైసలన్నీ పోతే మళ్ళీ ఇబ్బంది పడతాడేమో అనుకునేవాడు, కానీ పోతే సంపాదించుకోవచ్చు ధైర్యాన్ని ఇచ్చే పేరెంట్స్ తక్కువ మంది ఉంటారు. అంటే ఒక్కటే అన్న, అలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. సో నేను ఇప్పటికీ నేను సర్వైవ్ అవుతున్నాను, నాకు ఎప్పుడైనా సెకండ్ థాట్ వచ్చినప్పుడు, ఇలాంటి కొడుకుంటే కూడా నమ్మకం వచ్చింది. సో డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అలాంటి కొంతమంది లైఫ్లో సెకండ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్న. సో అలాంటి థాట్స్ కూడా నాకు వచ్చినప్పుడల్లా ఐ రిమెంబర్ మై డాడ్ అండ్ మై మామ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని కన్నీ పెంచి కింద మీద పడి మనకు నా సింగరేణి నౌకరీలు చేసుకుంటూ 4 కిలోమీటర్లు నడుస్తూ 4 రాళ్ళు సంపాదించుకుంటూ 5 పిల్లల్ని చూసుకొని నన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చిండే. అలాంటి సపోర్ట్ మా డాడీది ఉన్నప్పుడు నాకు మేము 5 ఉన్నా కూడా మమ్మల్ని 3 పూటలు తిండి పెట్టి అందరినీ బాగా చూసుకున్న మా అమ్మ, వీళ్ళ ప్రేమ ముందు నాకు వాళ్ళేమంటుర్రు వీళ్ళేమంటుర్రు కాదు నాకెందుకు రా భయ్, నన్ను చూసుకునే నా పేరెంట్స్ ఉన్నారని చెప్పేసి ఇంకా బతుకుతుందన్న, ఇంకా అదే ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటా. వాళ్ళ కోసమన్నా నేను ఏదోటి సాధిస్తా. అండ్ నేను ఉన్న దాంట్లో సోయి హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒకటి ఏదైతే మాది టీం అంతా ఏర్పడుతుందో అది కంటిన్యూ చేస్తూ ఉంటాను. నాకు ఒక్కటే తెలుసు, సినిమా 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 అన్న. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో ఇప్పుడు నువ్వు వివరించిన సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ బిలీవబిలిటీ కుదరకపోతే ఈ నిర్ణయం తీసుకునేవాడి కాదు. 100%. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్స్ జాబ్, నీ జాబ్ ఇది కాదు అసలు, ఇది నీకు అడిషనల్గా వచ్చి పడింది మీద. కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అన్న. అంటే ఒకటి చెప్తాను నేను, బేసికల్లీ నన్ను నమ్మి కోటి రూపాయల పైన పెట్టిన ఒక పాషాబాయ్ ఉన్నాడు. నన్ను నమ్మి ఇంతమంది ఆర్టిస్టులు వచ్చి సినిమా చేసిర్రు. సోహెల్ వస్తున్నాం, 100 రూపాయలు కాడ 60 రూపాయలు తీసుకునేటోళ్ళు ఉన్నారు, 70 రూపాయలు తీసుకుని అట్లా నా కోసం వచ్చి చేసిర్రు. వీళ్ళందరూ సోహెల్ ఉన్నాడు అని చెప్పి కొంతమంది వచ్చిన ఉన్నారు. వాళ్ళందరు నమ్మకం సినిమా మీద ప్యాషన్ మీద. వీళ్ళందరూ నన్ను నమ్మినప్పుడు నేను సినిమాని ఎందుకు నమ్మకూడదు? చాలా అవుట్పుట్ చూద్దాం పదా అని చెప్పి మొత్తం అవుట్పుట్ చూసినాం, ఇరగదీసినాం, చాలా కానీ ఉర్రి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. బూట్ కట్ బాలరాజు మోస్ట్ స్పెషల్ మూవీ అయితే మీ కెరీర్. డెఫినెట్లీ అన్న, నేను లైఫ్ ఎందుకంటే ఎమోషనల్ గా కూడా చాలా అటాచ్డ్ గా ఉన్న ప్రాజెక్ట్ ఇది. 100%. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఎంటర్ అయిన తర్వాత నీరజ గారి క్యారెక్టర్ కూడా ఆ తెలంగాణ స్లాంగ్, ఇంద్రజ గారి క్యారెక్టర్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడటం ఒక కొత్త ఎసెన్స్ గా ఉంది. ఏం చెప్తారు? సీరియస్గా చెప్పాలంటే అండి, ఇంద్రజ గారి గురించి చాలా గ్రేట్ పర్సన్ అండి నాకు. ఎందుకంటే తనకు కంప్లీట్ ఆ స్లాంగ్ అంటేనే తెలియదు బేసిక్గా, కానీ ప్రతిరోజు
అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టుకొని మళ్ళీ నన్ను పిలిపించుకొని ఆ స్లాంగ్ ఎలాగా రాకేష్ని పిలిపించి ఆ స్లాంగ్ మాట్లాడే విధానం ఎట్లా చిన్న చిన్న వర్డ్స్ కూడా పర్టికులర్లీ ఆవిడ ఎవ్రీడే చేస్తున్న స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న ప్రతి టైంలో కూడా ఆవిడ షార్ట్లో ఆ డైలాగుల గురించి 1-2 సార్లు చూసుకొని మరీ చెప్పేదండి తను. సీరియస్గా ఆవిడ ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఆదరిస్తారండి ఆవిడని. ఎందుకంటే ఆవిడ చేసిన క్యారెక్టర్కి ఒకప్పుడు మనం వాణిశ్రీ గారు ఇలాంటి ఆ గంభీరత్వంగా ఒక శారదా గారు చేస్తారు. శారదా గారు ఇలాంటి అలా మళ్ళీ ఇంద్రజ గారికి అలాంటి పేరు వస్తుందండి ఈ సినిమా ద్వారా. సో ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు ఆన్ స్క్రీన్ అయితే బాలరాజు. అంటే అతని ప్రపంచమే ఒక ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆన్ కనిపిస్తుంది. స్క్రీనే కాదండి, ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటాడు. సెట్లో అయితే అంత గందరగోళంగా ఉండేది మాకైతే. అంటే మేఘా మీకు అలవాటైంది ఆ గందరగోళం కొంచెం అలవాటు చేసుకోవాలిగా. ఆవిడ కూడా అందులో కలిసిపోయేది సెట్లో. సో ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేస్తారు బాగా. ఆఫ్ కోర్స్ అందరూ ఫ్రెండ్లీ, చాలా వెల్కమింగ్ అండి అందరూ. మీరు కూడా బడింగ్ ఆర్టిస్ట్, ఇప్పుడిప్పుడే ఆడియన్స్కి దగ్గర అవుతున్నారు. ఈ మీరు ప్లే చేసిన రోల్ ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది? ఎలా ఆడియన్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారంటే ఎలాంటి ఇంప్రెషన్ మీకు దొరుకుతుంది ఆడియన్స్ నుంచి? డెఫినెట్గా ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ విలేజ్ అమ్మాయిలు ఒక తెలంగాణ స్లాంగ్ ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు వచ్చినా జనాలు సపోర్ట్ చేశారు, రైట్? సో ఈ క్యారెక్టర్ మనకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఫిదా క్యారెక్టర్, ఫిదా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి అంటే అంత పోలిక లేదు, బట్ స్టిల్ ఫీల్ లుక్ అండ్ ఫీల్ గురించి మాట్లాడుతున్నారు. యా రైట్. సో ఆ విషయానికి వస్తుంది నేను చెప్పాను. మేఘ అంటే మహాలక్ష్మి క్యారెక్టర్ని ప్రతి ఆడియన్స్ చూసిన తర్వాత అరే మన అమ్మాయిలాగా ఉంది కదా, మన పక్కింటి అమ్మాయిలాగా ఉంది కదా, మన ఎదురింటికి అమ్మాయి అంటే మన అమ్మాయి అనేది చాలా దగ్గరగా ఉంటుందండి ఎప్పుడు కూడా. ఓన్ చేసుకో. సో అలా ఓన్ చేసుకుంటారండి ఆ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు. ఇప్పుడు మనం ఇలా చూస్తున్న దానికి మూవీలో చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్గా ఉంటుంది అమ్మాయి. మేము కూడా చూసి మాకు కళ్ళు అవన్నీ చూస్తున్నాం, అబ్బా భలే ఉంది కదా. ఒక్కోసారి సావిత్రి గారి లాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అలా చెప్పేవాళ్ళం అండి. సూపర్. లవ్ స్టోరీ కామన్ అన్న, కాకపోతే మనకి ఎలాంటి కొత్త సీన్స్ చూడబోతున్నాం కొత్తగా? అంటే మీరు రాసుకున్నప్పుడు కానీ ఆ సీన్ని కన్సీవ్ చేసేటప్పుడు కానీ ఒక కొత్త ఎసెన్స్ ఏం దొరికింది లవ్ సీన్స్లో అంటే ఏం చెప్తారు? ఓన్లీ లవ్ సీన్స్లోనా? హీరోయిన్ ఉంది కాబట్టి అదే అడగాలి. ఫైట్ సీన్స్ అడగ. సో మా లవ్ సీన్స్ అంటే వి షోడ్ ఇట్ వితౌట్ టచింగ్ ఈచ్ అదర్ అండి. సో అంటే ఉంటుంది, రొమాన్స్ కూడా ఉంటుంది, బట్ అలానే చూపించకుండా యుల్ అండర్స్టాండ్ యుల్ త్రూ బాండ్. సైడ్ నుంచి మీకు అర్థమవుతుంది. ఒక లవ్ స్టోరీ అనేది వెరీ రెగ్యులర్గా అయినప్పుడు ఆ సీన్స్ కొత్తగా ఉంటే, లేకపోతే డైలాగ్స్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్స్ కానీ కొత్తగా ఏదైనా చేయగలిగితే అవి ఆడియన్స్కి ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎస్, ఈ మూవీలో కొత్తగానే ఉంటుందండి. వీళ్ళిద్దరి పరిచయాలు ఇవన్నీ కూడా కొత్తగానే చూస్తారు డెఫినెట్లీ. సో ఒక ఓరియంటేషన్ ఇచ్చే క్యారెక్టర్ అనుకోవచ్చా హీరోకి? యాజ్ ఇన్ ఒక ఓరియంటేషన్, రైట్? ఆఫ్ కోర్స్ డ్రైవింగ్ ఫోర్స్ అని అన్నా కదా, రైట్? ఎస్. తీసుకున్నాడా ఓరియంటేషన్? తీసుకున్నాడు, తీసుకోవాలి. ఎలా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత, సో ఫిబ్రవరి 2nd రిలీజ్ అవుతుంది, ఎలాంటి వైబ్స్లో ఉన్నారు మెగ్లెకా మీరు? ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అండి, బికాస్ హీరో కమ్ ప్రొడ్యూసర్ ఉన్నారు పక్కన. అవును. అంటే పర్సనలీ స్పీకింగ్, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీమేల్ లీడ్ యాజ్ అ లీడింగ్ లేడీ. నాకు ఐఎమ్ నర్వస్ అండ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇంతవరకు చూసిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు నా గురించి అడుగుతున్నారు కాబట్టి. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి చెప్పాను ప్రీమియర్స్ ఉన్నాయి, యూ గైస్ హ్యావ్ టు కమ్ డౌన్ నో మ్యాటర్ వాట్ అని. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో బాలరాజు ప్రపంచంలో ఇంపార్టెన్స్ వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తావు? సో బాలరాజుకి ఒక వరల్డ్ ఉంటుంది కదా సినిమాలో, హూ ఈజ్ ఎవ్రీబడి ఇన్ దట్. మహాలక్ష్మి కాకుండా అంటే నీ జీవితంలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు ఎవరున్నారు? అంటే రియల్ లైఫ్ కదా, ఆన్ స్క్రీన్ అవినాష్, సద్దాం, మమ్మీ. సద్దాం ఇప్పుడే సేల్ అవుతున్నాడు ఇండస్ట్రీలో. సో సద్దాం, మా మమ్మీ క్యారెక్టర్ ప్రమోదిని గారు, అండ్ మా ఫాదర్ మన ఎవరితో బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ? మీ ఫ్రెండ్స్ మదర్ అండ్ సంది మస్తు ఎంజాయ్ చేస్తారు, గమ్మత్ ఉంటుంది అది. నేను నవ్వుతున్నాను అంతా చేసుకోండి.
హీరో ఫ్రెండ్స్ అండ్ మదర్కి ఏదైతే ఉంటుందో అసలు మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది. అంటే అందరూ అనుకుంటారు అనమాట, ఒకప్పుడు ఇంట్లో ఫ్రెండ్స్ వెళ్తా అంటే అవలవాడుకోలు వచ్చి సారీ మన అవలాలు వచ్చిర్రా ఏమో ఇలా నాకు ఈ తెలంగాణ లాంగ్వేజ్ వస్తాను ఇప్పుడు మాట్లాడతా ఓరే ఏం కాదు, అల్లరి చిల్లరగా వచ్చారు, ఈ లంగాడుదలు వచ్చిర్రు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట మా అందరిది. అట్లా మా అమ్మకి మా ఫ్రెండ్స్కి మాకు అట్లా బాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనకి ఒక మేం ఫేమస్ అనే వచ్చింది మూవీ, ఒక నలుగురు ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవుతుంటారు, వాళ్ళు ఏదో చేయాలని ట్రై చేస్తుంటారు, ఊళ్ళో ఇజ్జత్ ఉండదు, ఎక్కడ ఏముండదు. ఎక్కువగా ఏంటంటే మనకి గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారి క్యారెక్టర్ తీసుకున్నా ఇలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన క్యారెక్టర్ వెరీ రిలేటబుల్గా ఉంటాయి. రఘువరన్ బీటెక్ తీసుకున్నా సరే, జాబ్లెస్ పొజిషన్ నుంచి ఏదో ఒక ఓరియంటేషన్ మారే క్యారెక్టర్స్ ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి ఆన్ స్క్రీన్. అలాంటి కథల్లో ఈ కథ ఎంత కొత్తగా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది అన్న, లాంగ్వేజ్ ఈజ్ వెరీ న్యూ. నేను గమనించింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఏమంటారంటే నీ స్లాంగ్ భలే ఉంటుంది సోహెల్ అంటారు. ఆ స్లాంగ్ ఎక్కడిది? గోదావరికి అంది, నాది, అవినాష్ది, సద్దాంది, మా అందరిది ఒకటే లాంగ్వేజ్ రియల్ లైఫ్లో కూడా. సో ఇట్లా కుదిరించి మేము అందులో రాకేష్ గారు రాసిన డైలాగులు కూడా కొత్తగా ఉంటాయి మీకు. సి అన్న, మూవీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎంటర్టైన్మెంట్. వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ కొన్ని డిఫరెంట్, ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది నేను డిఫరెంట్ స్టోరీ చేసిన అన్న. నేను ఏం 10 కోట్లు 20 కోట్లు సంపాదించలేదన్న, పేరు సంపాదించుకున్నాను యాజ్ అన్ యాక్టర్గా. సో ఈ సినిమా ఏంటంటే కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇందులో కొత్తదనం ఉండేది ఏంటిదంటే క్యారెక్టరైజేషన్స్. ఓకే. ప్లస్ సినిమా నుంచి బయటికి వెళ్ళదు, ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రారు అందరూ. ప్రతి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు, పని మనిషి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు, అవినాష్ క్యారెక్టర్ ఎంజాయ్, నాది, అందరిది. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి జస్టిస్ దొరికింది సినిమాలో. ఇప్పుడు క్యారెక్టర్స్ కరెక్ట్గా ఉండి, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండి, ఆ సీన్కి ఈ సీన్కి లింక్ ఉన్నప్పుడు, అందులో నుంచి బయటికి రానప్పుడు సినిమా సక్సెస్. ఇందులో ఎడిటింగ్ చేసేటప్పుడు 2 hours 25 minutes వచ్చిందన్న మా సినిమా. మేము ఎడిటింగ్లో ఏదన్నా తీసేద్దామంటే దీని అమ్మాయి తీసేస్తే ఇటు నుంచి ఇది మీకు ఇది జంప్ అయిపోతుంది. అంటే ప్రతి సీన్కి రిలేటెడ్ ఉంది. మీకు ఓకే, మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఆ స్లాంగ్ అనేది మీకు అడాప్టేషన్ ఈజీగా ఉంది. మీకు మిగిలేక ప్రాబ్లం అయింది డబ్బింగ్ అప్పుడు, యాక్చువల్లీ చాలా ప్రాబ్లం అయింది. బట్ సోహెల్ వాళ్ళు దగ్గర నుండి చెప్పించారు. రాకేష్ పక్కన రాకేష్ పక్కన పడుకున్నాడు, ఐ రిమెంబర్. పక్కన నిద్రపోయాడు అని చెప్పారు. అదే నిద్రపోయాడు అయితే వాడు ఏం చెప్పలేదు, వచ్చి పడుకునేటాడు, పడుకునేవాడు. అది డబ్బింగ్లో స్టార్టింగ్లో డబ్బింగ్ చెప్తుంటే చెప్పమేగా నేను ఉన్నాను 2 డైలాగ్స్ చెప్పిలా తిరగగానే సోఫాలో కూర్చొని. డబ్బింగ్ స్టూడియో కదా, ఏసీ గట్టిగా ఉంటుంది, ఏసీ గట్టిగా ఉంటుంది, నిద్ర వచ్చింది. రైట్. సో ఎలా అడాప్టేషన్ మీకు, మీ ఎక్సర్సైజ్ ఏంటి, మీ తాలూకు ఎఫర్ట్స్ ఏంటి ఆ స్లాంగ్లోకి వెళ్ళటానికి? యాక్చువల్లీ స్టార్టింగ్లో బేకమ్ గారు నాకు ఆ ఊరు విలేజ్ అమ్మాయిలు యూట్యూబ్లో ఉంటుంది కదా, అవన్నీ చూడమని చెప్పేవాళ్ళు. సో అది చూసేదాన్ని. ఇంకా తర్వాత సోహెల్ వాళ్ళతోటి కూడా ఉండి నాకు కొంచెం అలవాటు అయింది. బట్ డబ్బింగ్ దగ్గర ఐ థింక్ ద హోల్ టీమ్, డైరెక్టర్, సోహెల్, ఎవ్రీబడి మేడ్ షూర్ పక్కన కూర్చోబెట్టి వర్డ్ టు వర్డ్ చెప్పడం వల్ల ఈజీ అయింది. ఒక లాంగ్ బ్యాక్ వెళ్తే పందెం లాంటి సినిమాలు చూసాను నా జగత్ బాబు గారిది. అంటే విలేజ్ అట్మాస్ఫియర్లో ఫ్రెండ్స్, వాళ్ళకి ఒక ఓరియంటేషను, సర్పంచ్తో గొడవలు. కానీ బూట్కట్ బాలరాజుని చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ కొత్త కథ ఏం కాదు, కానీ ఆ సీన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అదేనండి, ఇప్పుడు మీరు తీసుకునే ఎగ్జాంపుల్ సినిమాలు తీసుకుంటే డిఫరెంట్గా అయితే 100% రిసీవ్ చేసుకుంటారండి జనాలకి. ఆ గ్యారెంటీ అయితే 100% ఇస్తాం. ఇందులో కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా దీంట్లో కొత్తగా మనం రెగ్యులర్గా వాడే మాటలే మనం జనరల్గా మాట్లాడుతున్నది. ఒక మాట నీకు అది ఇప్పిస్తలే అని చెప్పేసి ఏదో చెప్తాం, ఆ మాట మిస్ అవ్వచ్చు. సో ఇందులో కూడా ఆ మాట అనేది బ్యాక్డ్రాప్ పెట్టుకున్నామండి మేము. ఆ మాట అనేది బ్యాక్డ్రాప్ పెట్టుకొని హోల్ సోల్ మొత్తం టోటల్గా స్టోరీని మొత్తం దాని బ్యాక్డ్రాప్ అల్లుకొని ఈ ఎంటర్టైన్మెంట్ని జోడించాం. ఆన్ స్క్రీన్ ఇచ్చిన మాటే కాదు, ఆఫ్ స్క్రీన్ సోహెల్ వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట కూడా ఈ సినిమాతో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.